రెండు తెలుగు రాష్ట్రాల నీటి వివాదం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాళేశ్వరం నిర్మించినా అడ్డుపడలేదు. గోదావరి జలాలను రెండు రాష్ట్రాలు వినియోగించుకోవచ్చు అని చెప్పి అంటున్నారు ఆయన. తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీటినే ఏపీ వాడుకుంటోంది. పోలవరం పూర్తయితే ఇతర రాష్ట్రాలకు మనమే నీళ్ళిస్తాం. పోలవరంతో నీటిని నల్లమల సాగర్కి తీసుకెళ్తాం. నల్లమల సాగర్ నిర్మాణంతో ఏ రాష్ట్రాన్ని నష్టం చేకూరే అవకాశం లేదంటున్నారు ఆయన. ఇక తెలుగు జాతికి ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకు అడ్డుపడొద్దు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. వచ్చే మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు మాట్లాడుకొచ్చారు. ఈరోజు ముఖ్య అధికారుల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వివాదం అనేది లేదు. సో మేము పోలవరం నిర్మించి అక్కడి నుంచి నల్లమల సాగర్ నీళ్లు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల మధ్య గతంలో కాళేశ్వరం నిర్మించినప్పుడు ఎవరు అడ్డుపడలేదు. ఇప్పుడు ఆ మాదిరిగా మీరు కూడా అడ్డుపడకూడదు అని చెప్పి చంద్రబాబు అంటూ ఆ ముఖ్య అధికారుల సమావేశంలో మాట్లాడుకొచ్చారు.